అనుభవం నేర్పిన పాఠాలు అవి. అనుభవం పెద్ద గురువు. ఎలక్షన్స్ ముందేందంటే ఆయన ఎవరు అవసరం లేదు, నేను ఈజీగా గెట్ ఓవర్ అవుతాను, నాకు కావాల్సిన సీట్లు నాకు వస్తాయి, 105 సీట్లు ఒకటేసారి అనౌన్స్ చేసినా కూడా మహా అంటే పోతే ఒక 20-30 సీట్లు పోతాయి, ఒక 70 సీట్లతోనైనా నేను మళ్ళీ అధికారంలోకి వస్తాను అనే ఒక ఆత్మవిశ్వాసం, మితిమీరిన ఆత్మవిశ్వాసం ఆయనకు ఉండేది. ఇప్పుడు ఏమైందంటే ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన అన్ని అంచనాలు వేసుకున్నాడు. కొన్ని దగ్గర 2%తో పోవడము, కొన్ని సీట్లలో 1% తేడా, కొన్ని సీట్లలో 0.5% ఉంది, కొన్ని సీట్లలో 10% గ్యాప్ కూడా ఉంది. అంటే అన్నీ అంటే దాదాపుగా ఆయనకు ఆయన నమ్మిన దేవుడు ఆయనకు వరం ఇచ్చిండు అనుకోవచ్చు. బ్లెస్సింగ్స్ ఇన్ డిస్గైజ్. అంటే కరెక్ట్ టైంకి ఆయనకు లెగ్ ఫ్రాక్చర్ ప్రాబ్లం వచ్చింది. అదేంటంటే ఆయన ఆలోచించుకోవడానికి ఆయనకు అవకాశం అది. ఎవరిని కలవకుండా ఒంటరిగా బెడ్ మీద వారాల కొద్దీ ఉండడం అనేది అది ఒక రకంగా శాపం, బట్ ఒక రకంగా అదృష్టం అది. సో దాన్ని ఆయన ఒక బ్లెస్సింగ్గా తీసుకొని తను బాగా మేధోమదనం చేసుకున్నాడు. సరే, ఆయనే చేసిన తప్పులేంది అనేది మాలాంటి వాళ్ళని చెప్పాము. ఆయనకు కూడా అవి అర్థమైనాయి. ఎందుకంటే అంతకుముందు తన తప్పులు తనకు తెలియవు, ఎవరో ఒకరు చెప్తే తప్ప అవి నోటీస్ చేయరు వాళ్ళు. ఒకవేళ నోటీస్ చేసినా ఇది ప్రజలు గుర్తించర్లే అని అనుకుంటారు. బట్ ఓపెన్గా మీడియాలో తను ఏం మిస్టేక్ చేశాడు అనేది అవతల వాళ్ళు కావచ్చు, సొంత వాళ్ళు కావచ్చు మాట్లాడడం మొదలుపెట్టారు. అది కొంత రియలైజ్ కావడానికి కొంత ఉపయోగపడ్డది. రెండవది ఏంటంటే వామపక్షాలతో ఆయన పొత్తు పెట్టుకోకపోవడం వల్ల ఆయన ఏం నష్టపోయింది అనేది కూడా ఆయనకు అర్థమైంది. అంటే ఆయన చాలా తక్కువ అంచనా వేశాడు. ఇప్పుడు వాళ్ళకు ఉంది నల్గొండ అండ్ ఖమ్మమే కదా, ఆడెట్లాగూ కొంత బలహీనంగా ఉన్నాం మనం, వాళ్ళ వల్ల పెద్దగా ప్లస్ అయ్యేది ఏముంటుంది అని అనుకొని ఉంటాడు ఆయన. కానీ డెఫినెట్గా వాళ్ళు కలిసి ఉంటుంటే ఒక ఇమేజ్ క్రియేట్ అయ్యేది, గెలుస్తారు వీళ్ళు ఈ క్యాండిడేట్స్, వాళ్ళకు కొంత బలం. మునుగోడులో ఏంటి అసలు, మునుగోడు గెలవడానికి ఏకైక కారణం అని చెప్పొచ్చు కమ్యూనిస్టులు ఆ రోజు కలిసింది కాబట్టి మునుగోడులో ఉప ఎన్నికల్లో బయటపడ్డాం. సో ఆయన సరిగా లెసన్ తీసుకోలేదు, అందుకే నో చెప్పాడు. తన తప్పు వల్ల ఎన్ని సీట్లు ఓడిపోయినామో అర్థమైన తర్వాత ఇప్పుడు బీఎస్పీ ఉండడం అనేది తనకు అవకాశం. అది తను కొన్ని సీట్లలో ఆ 1%, 2% డిఫరెన్స్ వచ్చిన కాడ కొంత మెజారిటీ పెంచుకోవడానికి బీఎస్పీ ఉపయోగపడుతుంది. అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే బీఎస్పీతోనే పొత్తు. ఇప్పుడు మళ్ళీ సిపిఎం, సిపిఐ ఏవి కాదు కదా, బీఎస్పీతోనే ఎందుకు పొత్తు కలుస్తున్నాడు అంటే ఇనిషియేటివ్ అటు నుంచి వచ్చిందా ఇటు నుంచి వచ్చిందా అనేది మనకు తెలియదు. బయటికి వాళ్ళు ఎన్ని చెప్తున్నా కూడా ఎవరు ఫస్ట్ ఎవరిని రమ్మన్నారు, ఎవరు కలవాలనుకున్నారు, ఆ విషయాలు వాళ్ళిద్దరు ప్రెస్ మీట్లో కలిసి చెప్తే అర్థమవుతాయి.